నమస్తే బ్రో. నమస్తే అండి. ఆంధ్రలో కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎలక్షన్ కోడ్కి నాకు వచ్చేసింది. సో ఎలా ఉండబోతుంది మరి రసవతారం ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? ఈసారి చంద్రబాబు నాయుడు జనసేన గారికి ప్రభుత్వం ఏర్పరుస్తుంది కన్ఫామ్గా, దాంట్లో తిరుగులేదు. ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు మీరు? వైసీపీని వద్దనుకోవడం అంటే మాకు ఉద్యోగాలు లేవండి. మెయిన్ మాకు ఉద్యోగాలు లేక మేము హైదరాబాద్ వచ్చి ఇట్లా తిరుగుతున్నాము. సో జగన్ గారు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, 2 లక్షలకు 2.5 లక్షలు ఉద్యోగాలు. మేము 2021లో పాస్ అవుట్ అయినాను. 2021 కాడి నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. చేసినాను కానీ కొంచెం ఆరాకొరా చేస్తున్నారు. 100 ఉద్యోగాలు రిలీజ్ చేస్తే 10,000 మంది అప్లై చేసే పరిస్థితి ఉంది. మరి ఉంటుంది కదా, దానివల్ల మాకు లేకుండా పోయింది. సో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? ఏ మేర వచ్చాయి అనుకుంటున్నారు? అర్థం ఐటీ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి 5 ఇయర్స్ జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? కంపెనీస్ ఏమైనా వచ్చాయా? ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారని చెప్తున్నారు. మాకు అడ్రస్లు చూపించమంటే మేము వెళ్ళి ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతామంటే అడ్రస్లు చూపించట్లేదు. అడ్రస్లు లేనప్పుడు మరి ఇండస్ట్రీ వచ్చిందని మేము అలా నమ్ముతామండి. 3 రాజధానులు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు ఎక్కడనే 3 రాజధానులు వచ్చినాయి. 3 రాజధానులు 3 చోట్ల పెట్టారు. దానివల్ల ఏం ఉపయోగం అయింది చెప్పండి? మరి జగన్ గారు ఏమో సంక్షేమ పథకాలు గట్టిగా వెళ్ళాయి, నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి సార్, 175 గెలుస్తామంటున్నారు. దేశంలో ఎక్కడా లేదండి 175. ఏదైనా వచ్చి ఆపత్మంది కూడా వచ్చి నేను చేయగలను 175 రావాలనగానే రచ్చేయడానికి రావండి. 175 ఎక్కడా సాధ్యం కాదు ఇది. సో లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి, మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఈసారి తగ్గిపోతాయండి, చాలా వరకు తగ్గిపోతాయి. ఈసారి చంద్రబాబు గారి నాయకత్వంలో కన్ఫామ్గా ప్రభుత్వం వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జనసేన టీడీపీ 2 పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మరి నాకు తెలిసి జగన్ గారిని ఓడించడానికి ఇదే సరైన మార్గం అనిపిస్తుంది. జగన్ గారిని ఓడించడానికి ఇదే సరైన మార్గం అనిపించింది. సరైన మార్గం. సో చాలామంది ఏమంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడు అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తే మరి జనసేన వాసులు ఎట్టి వెళ్ళాలి అన్నట్టు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పిఠాపురంలో కన్నా పెద్ద గొడవలు అయినాయి టీడీపీ తరఫున. సో మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒకడు ఎదుగుతుంటే ఒకటి తొక్కిపోతున్నారండి ఇక్కడ. ఇది కూడా అంతే. ఈసారి కాబట్టి నెక్స్ట్ సార్ అన్నా వాళ్ళకి న్యాయం చేస్తారు ఖచ్చితంగా. పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఆపద రాదు. మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేస్తున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? ఆమెకి ఇప్పుడు గుర్తొచ్చింది అన్న మీద రాష్ట్రం మీద ఉపయోగం. 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ రాష్ట్రంలో ఉంటున్న మా ఉద్యోగుల పరిస్థితి ఆమె పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి ఎలక్షన్ ముందు వచ్చి ఇట్లా చేస్తుంటే ఎవరు నమ్ముతారండి? సో మరి ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే మరి మళ్ళీ గవర్నమెంట్ రానున్న 30 సంవత్సరాలు నేనే పరిపాలించబోతున్నాను అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈసారి లేదని తప్పకుండా వస్తారు, చంద్రబాబు నాయుడు గారే వస్తారు. నేను ఒక్కనే ఒక వైపు ఉన్నాను, మిగతా పార్టీస్ అని ఒక వైపు ఉన్నాయంటున్నారు కదా, మరి కావాలని టార్గెట్ చేస్తున్నాను అనుకోవచ్చా? టార్గెట్ ఏం లేదు. ఆయన చేసిన పాపాలే ఆయన కొట్టేస్తాయి, అంతే, ఏం లేదు. సరే, ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం ఆగు బ్రో, క్వశ్చన్ మర్చిపోయినా. ఏ పాపాలు చేసిండు బ్రో జగన్ గారు? పాపాలు చెప్పంటారు మీరు. డాక్టర్ గారిని చంపేశారండి, ఇంకేం కావాలా? ఏ డాక్టర్? కోటెల సూపర్సరావు గారిని ఆయన ఉరేసుకునేటట్లు ఆయన ప్రేరేపించారు. ప్లస్ మాస్క్ అడిగిన ఒక డాక్టర్ గారు, గవర్నమెంట్ డాక్టర్ గారిని చంపేశారు. ఆయన పిచ్చోడని చెప్పేసి రోడ్డు మీద ఊరికెత్తి ఇచ్చి చంపారు. అంతకంటే ఇంకేం కావాలా బ్రో? దళితుల మీద చాలా దాడులు జరిగినాయి ఈ ప్రభుత్వంలో, అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి బ్రో? ఇంకొక క్వశ్చన్ బ్రో, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల్లో ఉపయోగపడుతున్న పథకాల పేరు చెప్తారా కొన్ని? ఆరోగ్యశ్రీ ప్లస్ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా రన్ చేశారు. ఏది అది కాదు నేను అడిగేది. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఇప్పటికీ ఉపయోగపడుతున్న పథకాల పేర్లు, మంచి పనులు అవి అడిగాను, అవి చెప్పండి చాలు. వాళ్ళు ఉపయోగపడుతున్న జలయజ్ఞం అని ఒకటి స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు. నేను అర్థం కాదు. చంద్రబాబు నాయుడు కాదు నేను అడిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి. అదే అది ఆరోగ్యశ్రీ చెప్పండి. ఆరోగ్యశ్రీ ఒక స్టార్ట్ చేశారు, అది ఇప్పటి వరకు అది తీసేశారు జగన్ గారు. దానివల్ల అది కాదు బ్రో, నువ్వు చెప్పేది విను. తర్వాత 108 నేను చెప్తా, 104 ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ, రేషన్ కార్డులు తీసేసిరా. 14.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు కదా, ఆ 14.5 సంవత్సరాల పరిపాలనలో మరి ఎలాంటి ప్రజల్లో ఉపయోగపడుతున్న ఒక్క పథకం పేరైనా చెప్పండి. ఇప్పుడు
ఇన్ని వీళ్ళు చెప్పారు కదా, ఇవి చెప్పండి. రైతు రుణమాఫీ జరిగిందండి. మాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. వడ్డీ కడితే